బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ రాయదుర్గంలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమను నిరాకరించిందని యువతిపై కత్తితో అటాక్కి పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో కొంతకాలంగా యువతిని వేధిస్తూ ఉన్నాడు గోవర్ధన్. నో చెప్పడంతో యువతిపై కక్ష పెంచుకున్నాడు నిందితుడు. అక్రమంగా ఇంట్లోకి చొరబడ్డాడు. యువతిపై హత్యాయత్నానికి ప్రయత్నించాడు. అడ్డొచ్చిన యువతి తల్లిదండ్రులు, బాబాయ్పై కూడా దాడికి పాల్పడ్డాడు ఈ ప్రేమోన్మాది. యువతితో పాటు ఆమె తల్లిదండ్రులు, బాబాయ్, అక్కకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. గోవర్ధన్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గోవర్ధన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించడం జరిగింది. స్థానికులు గోవర్ధన్పై హత్యాయత్నం కేసు నమోదైంది, అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ అంశం తీవ్ర చర్చాంశంగా మారింది. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఉపయోగించిన కత్తులు ఎంత ఉన్మాదత్వం, దాన్ని ఏమనాలి అసలు? ఆ ఉన్మాదం అనే పదం వాడి 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 విసుగొస్తూ ఉంది. దానికి మించి తయారవుతూ ఉన్నారు. ప్రేమ అంటే మనుషులను చంపేయడమా? ఏ మొహం రా మీది? ఏ మొహం పెట్టుకుని ప్రేమ అంటున్నారా? దాన్ని సమాజానికి సమాధానం చెప్పగలరా మీరు? ప్రేమ అంటే ఒకటి బాగు కోరుకునేది. నువ్వు ప్రేమించావని పక్కడు ప్రేమించాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రేమించావని ఆ అమ్మాయి ప్రేమించాల్సిన అవసరం లేదు. ఆ విజువల్స్ చూడండి, ఎలా ఉందో చూడండి, ఎలా ఉన్నాడు చూడండి. వీడంట ప్రేమించాడంట, ఆ అమ్మాయి ఒప్పుకోలేదంట, అంతే. అరే దీన్ని ప్రేమ అనర్రా? ఈ దరిద్రమైన భాష మీది. ఆ దరిద్రమైన భాష వాడకండి. ప్రేమ వేరు. మీరంటూ కొత్త పదాలు పుట్టించుకుని దానికి వాడండి. ప్రేమ అనే పేరుతో మీరు చేసే దరిద్రాన్ని ఈ సమాజం తట్టుకోలేదు. ఇక మీకు ప్రేమ కన్నా కామం అనే పదం కరెక్ట్. మీకు కామంతో కొట్టుకుపోతున్న బ్యాచ్ మీద అంతాను. ప్రేమ అంటే ఒకరికి ప్రాణం పోసేది, ప్రాణం తీసేది కాదు. దూరమైన దగ్గరగా ఉండేది ప్రేమ. మీది అంతకు మించి ఏది? కామం. ప్రేమ పేరుతో జనాలు చంపేస్తారా? ఆ అమ్మాయి ఒప్పుకోలేదు, ఆ అమ్మాయి ఇష్టం. ఎందుకు ఒప్పుకోవాలి? నిన్ను చూసి నీ గురించి ఐడియా ఉంది కాబట్టి ఒప్పుకోలేదేమో. ఆ ఎఫ్ఐఆర్ కాపీ మీరు చూడడం జరుగుతోంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఇప్పటికే 10 సెక్షన్స్ కింద కేసు నమోదైంది. అసలు ఏం జరిగింది డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదు? నాకు మీరు ఎవరింటి నుంచి లైవ్ చెప్పుకున్నా నేను బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాయదుర్గంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమ పేరుతో యువతిపై దాడికి పాల్పడ్డాడు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. హైదరాబాద్ రాయదుర్గంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమను నిరాకరించిందని యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో కొంతకాలంగా యువతిని వేధిస్తూ ఉన్నాడు గోవర్ధన్. నో చెప్పడంతో యువతిపై కక్ష పెంచుకున్నాడు నిందితుడు. అక్రమంగా ఇంట్లోకి చొరబడి యువతిపై హత్యాయత్నానికి ప్రయత్నించాడు. అడ్డొచ్చిన యువతి తల్లిదండ్రులు, బాబాయ్పై కూడా దాడికి పాల్పడిన సందర్భం. యువతితో పాటు ఆమె తల్లిదండ్రులు, బాబాయ్, అక్కకు తీవ్ర గాయాలయ్యాయి. గోవర్ధన్ను పట్టుకుని పోలీసులకు అప్పగించడం జరిగింది. ఆ కుటుంబం గోవర్ధన్పై హత్యాయత్నం కేసు నమోదైంది, అరెస్ట్ అయిన సందర్భం. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. హత్యాయత్నానికి ఉపయోగించిన ఆ కత్తులను మీరు చూస్తూ ఉన్నారు. ఇటువంటి ఉన్మాదం గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. చాలా సందర్భాల్లో దట్టు చదువుకుంటున్న సందర్భం లేకపోతే వీళ్ళు ఇటువంటి ఉన్మాదానికి పాల్పడ్డాం. ప్రేమ నిరాకరిస్తే ఆ యువత ఇంటికి వెళ్ళిపోతారా? ఆ యువత మీద దాడికి పాల్పడతారా? ఎందుకు ప్రేమించాలి మిమ్మల్ని? ఎందుకు ప్రేమించాలి అనే ప్రశ్న మీరు ఎందుకు వేసుకోరు? మీదే ప్రేమ, పక్కవాడిది ప్రేమ కాదా? దీన్ని ప్రేమ అంటారా? మీరు అసలు ఆ ప్రేమ అనే పదం మీరు వాడకండి. మీకు అర్హులని క్వశ్చన్ చేసుకుని ఒకసారి. నేను ప్రేమిస్తున్నాను అనే పదం వాడడానికి నువ్వు అర్హుడువా? ఒక మనిషిని చంపేసేంత కక్ష నీలో ఉన్నప్పుడు అది ప్రేమలాగా అవుతుంది, ఉన్మాదం అవుతుంది. కానీ ఇటువంటి సందర్భం అది. గోవర్ధన్కు కఠినమైన శిక్ష పడాలని చెప్పి ఈరోజు కోరుకుంటున్న సందర్భం. మా ప్రతినిధి నిర్మల ఆ యువతి కుటుంబాన్ని, ఇన్ఫ్యాక్ట్ ఆ యువతి ఇంటికి వెళ్ళారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది?
ఆ యువతి కుటుంబం కనుక లైవ్ చూస్తూ ఉంటే ఒకటండి, మీరు కనుక చెప్పకపోతే ప్రపంచానికి ఏం తెలుస్తుంది? ఇటువంటి ఉన్మాదుల గురించి ప్రపంచానికి తెలియకపోతే ఇంకెలా? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఈ కథనం వల్ల కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఒక్కసారి ఆ హత్యా యత్నానికి ఉపయోగించిన కత్తి చూడండి ఎలా ఉంది, చూడండి. ఏకంగా ఎంత షార్ప్ ఎడ్జ్ ఉంది. దాంతోపాటు అటువైపు చూడండి, ఎంత షార్ప్గా ఉంది. దాంతోపాటు బహుశా రీసెంట్, చాలా కొత్తగా కనిపిస్తుంది కత్తి. ఆ తర్వాత దానికున్న ఆ షార్ప్ ఎండ్స్ చూడండి. అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్తో వెళ్ళాడు. నో చెప్పిందని చెప్పి ఏకంగా దాడికి